షర్ట్ మెజర్మెంట్స్ 28, 12 లూజు, 16 కాలర్, 19 షోల్డర్, 23 చేయి పొడవు. ముందుగా లెంత్ 27 అయితే 1 ఇంచ్ కలుపుకొని 28. ఇక్కడ 28కి మార్కు, ఇక్కడ 2 ఇంచులకు మార్కు, ఇక్కడ నుండి ఇక్కడికి 7.5. లూజు 12 ఇంచులు. సేపు ఈ విధంగా నెక్స్ట్ 1.5 ఇంచ్ కలుపుకొని సేపు ఈ విధంగా కలుపుకోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. కుట్టు కొదులుకొని, షోల్డర్ కాదని కుట్టు కొదులుకొని సేపు ఈ విధంగా తీసుకోవాలి. కచ్చకలు వేసుకోవాలి. సైడ్ కటింగ్ ఇది క్రాస్ కింద ఇంచు పావు క్రాస్తో షేప్ ఈ విధంగా తీసుకోవాలి. బ్యాక్ 1 ఇంచ్ డౌన్ చేసుకొని స్కేల్తో మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా మార్క్ చేసుకొని షోల్డర్ మార్క్ అంటే పావు ఇంచ్ ఎక్కువ కలుపుకొని మార్క్ వేసుకోవాలి. 19 అంటే 9.25 మార్క్ వేసుకోవాలి. 9.5 అయితే పావు ఇంచ్ ఎక్కువ మార్క్ వేసుకొని ఇక్కడ సంఖ దగ్గర మనకు డౌన్ అవుతుంది కాబట్టి ఇక్కడ అందుకు మనకు పావు ఇంచు ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ కలుపుకోవాలి. ముందు షేప్ తీసేసుకోవాలి. పై భాగంలో కట్ చేయండి. ఎప్పటికైనా కింది భాగంలో కట్ చేసుకోవాలి. పై భాగంలో కట్ చేసుకుంటే మనం పొరపాటున లెంత్ ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఇబ్బంది పడతాం. అందుకు కింది భాగంలో కట్ చేసుకోవాలి. ఇక్కడ కచ్చిక వేసుకోవాలి. షేప్ మార్క్ కాదని కొంచెం ఎక్కువ తీసుకుంటూ కలుపుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది సైడ్ భాగం స్ట్రైట్గా కట్ చేసుకొని తీసేసుకోవాలి. కింద ఒక పావు ఇంచు డౌన్ చేసుకోవాలి. బ్యాక్ సంఖ 2 సమానంగా ఉంటే ఒక పావు ఇంచు బ్యాక్ ఎక్కువ ఉండాలి. ఈ 3 షర్ట్లు ఒకేసారిగా కట్ చేస్తున్నాను. మూడు కలర్స్ ఫ్రంట్ బ్యాక్ అయిన తర్వాత ఫ్రంట్ కట్ చేసుకొని ఈ పక్కకు చుట్టేసుకుంటాం. చిన్న పన్న కాబట్టి మనం చెయ్యి ఈ మూలకే కట్ చేసుకోవాలి. ఈ పీస్ తీసేసుకొని 12 ఇంచులు లూజ్ అయితే 3 ఇంచులు డౌన్ చేసుకొని 9 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 9 ఇంచులు అంటే ఒక పావు ఇంచు తక్కువనే మార్క్ చేసుకోవాలి. 9 అయినా మార్క్ వేసుకోవచ్చు, పావు ఇంచు డౌన్ అయినా మార్క్ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. లూజ్ తొడిగే వాళ్ళు ఉంటే 9 వేసుకోవాలి. ఇక్కడ లెంత్ పొడవు పెట్టుకున్నాను. కఫ్ సైజు ఫిల్టర్లోకి వచ్చేసి 1.5 ఇంచు. ఇక్కడ 9 ఇంచులకు మార్కు. నేను షేప్ కలుపుకుంటున్నాను. షేప్ ఈ విధంగా తీసుకోవాలి. ముందుగా ఫ్రంట్ భాగం, తర్వాత బ్యాక్ సైడ్. ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్కేల్తో మార్క్ వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర షేప్ను సెట్ చేసుకోవాలి. సంఖ కానీ షేప్ కానీ సెట్ చేసుకోవాలి. చేతి పట్టి ఇక్కడ చూపించిన విధంగా ఖచ్చితంగా స్ట్రైట్గా పెట్టుకొని 5.5 ఇంచు పెట్టుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడే క్రాస్గా కట్ చేసుకోవాలి. నేను మరో చెయ్యి పరిచి తీస్తున్నాను. ఒక చెయ్యి అయిపోయింది, ఇది రెండో చెయ్యి. ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు కింది భాగమే మొదలు పెట్టాలి. పై భాగం ఎప్పుడు కట్ చేయకూడదు. చేతులు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ షోల్డర్. ఇక్కడ ఏమైనా అంచు ఉంటే కన్నా తీసేసుకోవాలి, పట్టుకుంటుంది. 9.5 2 ముక్కాలు అంటే 3 ముక్కాలు వేసుకుంటున్నాను. 5 ముక్కాలు.
2 ముక్కలు ఒక పావు ఎక్కువ కలుపుకొని మార్క్ వేసుకోవాలి. దీన్ని మనం షేప్ తీసుకోవాలి. మొదటగా దానికంటే ఒక దారం పైకే కట్ చేసుకోవాలి. షేప్ ఈ విధంగా కాలర్ కొలత కంటే పావు ఎక్కువ పెట్టినాం కదా, దానికి మార్క్ వేసుకుంటూ కలుపుకుంటూ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్ చెక్ చేసుకోవాలి. చెయ్యి ఎలా ఉందో మనం షోల్డర్ కూడా అదే విధంగానే షేప్ ఉండాలి. తేడా ఉంటే కొంచెం సరి చేసుకోవాలి, ఖర్చుకి వేసుకోవాలి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.